కోనసీమ జిల్లాలో గోదావరి నదిపై నిర్మిస్తున్న 2 వరుసల వంతెన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో అటకెక్కిన బ్రిడ్జి పనులను కూటమి ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించింది. దీంతో లంకవాసుల వరద ముంపు కష్టాలు గట్టెక్కనున్నాయి. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం జి పెదపూడి లంక వద్ద వశిష్ట గోదావరి నదిపై 71.43 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 2 వరుసల వంతెన నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. ఉడుముడి, అరిగలవారిపేట, బూరుగులంక 4 గ్రామాలున్నాయి. వరదల సమయంలో ఈ గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంలోకి రావడానికి అవస్థలు పడుతుంటారు. వీరి కష్టాలకు తెరదించేలా 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వంతెన నిర్మించేందుకు అనుమతినిచ్చింది. 2023లో టెండరు ఖరారై కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టినప్పటికీ వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెండింగ్ పెట్టింది. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వంతెన పనులపై శ్రద్ధ తీసుకుంది. కాంట్రాక్ట్ సంస్థకు వారం రోజుల క్రితం మొదటి బిల్లుగా 21 కోట్లను చెల్లించింది. మొత్తం వంతెన నిర్మాణంలో సుమారు 30 కోట్ల రూపాయల పనులు చేశారు. 40% పైగా పనులు పూర్తయ్యాయి. 2027 మార్చి నాటికి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా చేసుకొని పనులు చేస్తున్నారు. మొత్తం 11 పునాదులకు గాను 7 పునాదుల పనులు పూర్తయ్యాయి. వీటిపై సూపర్ స్ట్రక్చర్ పనులు మొదలుపెట్టేందుకు గుత్తేదారు సంస్థ ఏడబ్ల్యూ చురుగ్గా ముందుకు వెళ్తోంది.